పంజాబ్ లో మరోసారి ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఒక బాంబ్ బ్లాస్ట్ కి దారితీశాయి. అమృత్సర్ లో బాంబు కలకలం రేపుతోంది. అయితే అమృత్సర్ బైపాస్ రోడ్ లో ఒక బాంబు పేలినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో బబ్బర్ కల్సా అనేటువంటి ఒక ఉగ్రవాది హతమైనట్టు తెలుస్తోంది. అమృత్సర్ లోని కాంబో పోలీస్ స్టేషన్ పరిధిలో నౌషేరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాంబు అమరుస్తూ ఉండగా కొన్ని అటాక్లకి పాల్పడే విధంగా బాంబులు అమరుస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే పేలుడు దాటికి ఉగ్రవాది శరీరం ఛిద్రమైపోయింది. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆర్టీవీ స్క్రీన్లో దృశ్యాలన్నీ కూడా ఒక ప్రధాన కూడలి వద్ద ఒక బాంబును అమర్చేందుకు బబ్బర్ కల్సాకు సంబంధించిన ఒక ఉగ్రవాది అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ ఉగ్రవాది బాంబుని అమరుస్తూ ఉండగానే ఈ ప్రమాదం జరిగింది. మిస్ హ్యాండ్లింగ్ అంటే ఇక్కడ ఆయనకి అమర్చడానికి వీలు కాకపోవడమో లేకుంటే అమర్చడానికి సాధ్యం పడకపోవడమో ఆయనకి తెలియకపోవడమో ఏదో కారణంగా ఈ ప్రమాదం జరిగింది. అయితే తనంతట తానే ఆ బాంబు అమర్చి ఇతర ప్రాణాలు తీయాలనుకున్నాడు. కానీ తన ప్రాణమే గాల్లో కలిసింది. ముందుగా పోలీసులు అక్కడ కొంత పూర్తిగా చెత్త పడేసేటువంటి కొంత డంప్ యార్డ్ కూడా తెలుస్తోంది. అయితే డంప్ యార్డ్ దగ్గర ఈ ప్రమాదం జరగడంతోనే అక్కడగా ఎవరైతే స్క్రాప్ బిజినెస్ చేసే వ్యక్తులు ఉన్నారో ఆ స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు ఈ ఈ బాంబు వారి దగ్గర ఉండుంటుంది. దానికి సంబంధించి ఒక పరికరం ఏదైనా ఉండుంటుంది. వారు కొనుగోలు చేసి ఉంటారు. ఏదో స్క్రాప్లో వాళ్ళకి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ అన్యూజ్డ్గా ఉన్నటువంటి ఆ స్క్రాప్ని పడవేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందేమో అని చెప్పి వారంతా భావించారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అది బబ్బర్ కల్సాకు సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద సంబంధించినటువంటి అంశంగానే తెలుస్తోంది. వీరంతా కూడా ఖలిస్తానీ టెర్రర్గా చెప్పబడుతున్నారు. ఖలిస్తానీ టెర్రర్ అవుట్ఫిట్లో ఉన్నటువంటి బబ్బర్ కల్సా అనేటువంటి ఈ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడేట్టు తెలుస్తోంది.